గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కోనసీమ కొబ్బరికి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో అగ్గి రాజేసుకున్నట్టు మెల్లిమెల్లిగా మొదలైంది. వాస్తవానికి చాలా అన్సైంటిఫిక్, ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది దానికి అనుగుణంగా మాట్లాడాలి. ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్నటువంటి మనిషి. కానీ దిష్టి, నరదిష్టి, లేకపోతే ఆయన మధ్యన పూర్తి సనాతనవాదిగా మారిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ప్రాయశ్చిత్త దీక్షలు, లేకపోతే వ్రతాలు, పూజలు, ఇవన్నీ సరే, ఇవన్నీ ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాలని పక్కన పెడితే, ముఖ్యంగా ఒక ప్రాంతం ఒక ప్రాంతాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడేటప్పుడు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయాయి అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో మెల్లిమెల్లిగా అగ్గి రాజేస్తుంది. అది వాస్తవానికి బీఆర్ఎస్ కనుక ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఈ పాటికి మొత్తం తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. పరిపక్వత ఉందా లేదా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణకి ఏం సంబంధం? పోయి నారావారి ఎక్కడ ఉన్నాక నరదృష్టి ఎక్కడ నుంచి ఉంటుంది? కొబ్బరి చెట్లు మీరు బతికించుకోలేళ్ళు, కొబ్బరి చెట్లను కాపాడుకోలేళ్ళు, అది కూడా మేమా? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి చేగువీరా అంటారు, ఓసారి సనాతన ధర్మం అంటాడు, ఓసారి తెలంగాణ ఉద్యమం చాలా గొప్పది అంటారు, తెలంగాణ ఉద్యమం వాళ్ళని చూసి నేర్చుకోండి అంటాడు. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 10 రోజులు నిద్రపోలేదు, నేను తిండి తినలేదు అంటారు. అసలు మేమేమన్నా ఎందుకు మా పేరు తీసుకొని రెచ్చగొడతారు? మేము ఏదన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మిమ్మల్ని ఏమన్నా రెండవ శ్రేణి పౌరులుగా చూసినామా? ఎవడో వాడు వీడు సెటిలర్స్ అంటారు, అట్లా అనకండి అని కూడా అన్నాం. అందరం అన్నదమ్ములం అన్నాం, కలిసి డెవలప్ చేసుకుందాం అన్నాం. ఇంకా ఇన్నేళ్ళైనా కూడా ఇదేనా పద్ధతి? మీరు ఉండేది హైదరాబాద్ లేకపోతేనే మీరు బతుకు తెరవలేదు, బతికేలేదు. అసలు సినిమాలు తీస్తే కూడా నిజాం ఏరియా మొత్తం మీరే ఉంచుకుంటారు, నిజాం ఏరియా మొత్తం కూడా మిగతా అమ్ముకుంటారు. సినిమాలు తీసేది ఇక్కడ, చూసేది ఇక్కడ, సంపాదించుకునేది ఇక్కడ, మీ ఆస్తులు ఇక్కడ, మీ బతుకు తెరువు ఇక్కడ. ఒక సంవత్సరం మీరు హైదరాబాద్ మొక్కం చూడకుండా ఉండండి, మీరు దిష్టి తగులుతుంది అంటున్నారు కదా, నీ మీద కూడా దిష్టి తగులుతుంది. మరి మీకు అన్నిటికీ హైదరాబాద్ కావాలి, అన్నిటికీ తెలంగాణలో కావాలి, సంపాదించుకునేకి తెలంగాణ కావాలి, ఆస్తులు కూడబెట్టుకునేకి తెలంగాణ కావాలి, ఆదివారం అయితే సెటిల్మెంట్కు హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ తెలంగాణలో ఏం పాపం చేసిరు మిమ్మల్ని? మీకు ఏం అన్యాయం చేసిరు? మేమేమన్నా మా బికార్ రాష్ట్రం ఇది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రపంచంలోనే ధనికమైన దేశం ఇది. వజ్ర వైడూర్యాలు ఇట్లా రోడ్ల మీద కిలోల కింద అమ్ముకునేటువంటి ప్రాంతం ఇది. ఇకనైనా మొత్తం మానుకోవాలి. అట్లా ఒకరికొకరు రెచ్చగొట్టుకు ఎన్ని రోజులు రెచ్చగొట్టుకొని చేస్తారు? తెలివిగా మంచిగా మీరు ఇండివిజువల్ గెలవలేరు కనుక కమ్మ కాపు కాంబినేషన్లో మెల్లగా చంద్రబాబు నాయుడు సినిమాలో దొరికినట్టు ఛాన్స్ దొరికింది. కష్టాలు ఉన్నప్పుడు మీరు పోయిండ్రు, పలకరిచ్చారు, బుద్ధిగా లింకప్ జరిగింది సీరియల్. మంచిగా ఉప ముఖ్యమంత్రి అయిన రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా సంతోషపడతాం. అంతేగాని తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తారు పోయి? అక్కడేమనైతే అది కూడా తెలంగాణ గుర్తుపెట్టుకోండి. మేమే అక్కడ వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఉప్పెను వచ్చినా, సునామీ లాంటి దండమని వచ్చినా ధన్మని తిండి పెట్టేది, ఉరికొచ్చి మిమ్మల్ని ఆదుకునేది మేమే. కనుక ఉట్టుట్టిగా తెలంగాణ మీద ఏడ్స్ మాడకండి. ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు ఆ రకంగా మీరు మాట్లాడితే ఇక మామూలు ఏముంటుంది చెప్పండి? పోయేంతకాలం ఇదే ఉంటుందా? విడిపోయిన తర్వాత కూడా ఇదేనా? మరి అగ్గి మీద గుగ్గిలం అయిపోయేది మొత్తం రాష్ట్రం అంతా బగ్గుమనేది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద. కానీ ఎందుకనో మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు, వాస్తవానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నా కూడా, అక్కడ ఉన్నది ఎన్డీఏ, ఏపీలో ఉన్నది ఎన్డీఏ అయినా కూడా ఒక పరస్పర అవగాహనతో నడుస్తోందా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉన్నది ఇద్దరు కూడా గురు శిష్యులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్లు ఏమైనా వచ్చినా కూడా చూసి చూడనట్టు పోయేటువంటి ధోరణి ఒకటి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి దీని మీద పెద్దగా స్పందించలేదని అంటున్నారు. కానీ ఇప్పుడే ఒక్కొక్కటిగా వాయిస్లు బయటకు వస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ
రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన కూడా చాలా ఘాటుగా స్పందించి తెలంగాణ వాళ్ళ దిష్టి రాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టిందానికి అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? వివేకవంతమైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి. నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందింది అనుకున్నా. మేము కూడా గతంలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పుడు లేదా ఇంకా యువజన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కానీ అవివేకంగా మాట్లాడలే. ఇంకా బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ మాట్లాడారు. ఇలాంటి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం అనేటువంటిది అంత బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఈ నరదృష్టి తగిలింది అంటాం. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఎంత గొప్ప ఉద్యమం అది. తెలంగాణ వాదుల యొక్క మనోభావాలు వాళ్ళని ఎంతో కాలంగా కించపరిచారు అనేటువంటిదే, వాళ్ళని చిన్న చూపు చూశారు అనేటువంటి దాని మీదే కదా ఆ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగసపడింది. అలాంటి ఉద్యమాన్ని చిన్న చూపు చూసే విధంగా లేకపోతే తెలంగాణ వాళ్ళని చిన్నబుచ్చే విధంగా మాట్లాడటం ఏంటి? అలాంటి హోదాలో ఉండి సోయ అంటారు తెలంగాణలో, సోయ లేకుండా అన్కాన్షియస్ గా మాట్లాడుతున్నారా లేకపోతే కాన్షియస్ గానే మాట్లాడి దీని మీద ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీ మీద ఒక చర్చ నడిచేలాగా చేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి ఒక డైవర్షన్ లాగా, ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు దిట్ట దాంట్లో ఆయన డైరెక్షన్లో మరి ఏమన్నా ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదైనా కూడా ఇప్పుడిప్పుడే ఆయన తెలంగాణ దిష్టి తగిలింది అన్న మాటకి మెల్లిమెల్లిగా దిష్టి దెబ్బ పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా తాకబోతోంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గనక బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ స్థాయిలో ఉండేది అటాక్ అనేటువంటిది తలుచుకుంటే ఊహించడానికి కూడా కష్టం అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట.